everyone, welcome back to my channel. ఇవాళ అయితే మీ ముందుకి వైట్ సాస్ పాస్తాను అయితే తీసుకొచ్చేసాను. చాలా ఎమ్మీగా డెలిషియస్గా ఉండే ఈ వైట్ సాస్ పాస్తాని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్గా అయితే బాండీలో ఆయిల్ పోసుకుని గార్లిక్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి బాగా వేపుకోవాలి. వన్స్ అవి వేగిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఆనియన్స్ని కట్ చేసుకుని అవి కూడా ఆనియన్స్ని వేసుకోవాలి. ఇవి కూడా బాగా టాస్ చేసి మంచిగా కరకరలాడే స్ట్రక్చర్ వచ్చే వరకు వేపుకోవాలి. వన్స్ అలా వేగిన తర్వాత క్యాప్సికమ్ కూడా క్యూబ్స్ కింద కట్ చేసుకుని అవి కూడా వేసుకోవాలి. ఇవి కూడా మంచిగా దూరగా వేగే వరకు వేపుకోవాలి. వన్స్ ఇవి వేగిన తర్వాత స్వీట్ కార్న్ మీకు తగినంత క్వాంటిటీని ముందే బాయిల్ చేసి పెట్టుకుని వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ 3 ఐటమ్స్ని బాగా టాస్ చేసుకుని బాగా వేగేలాగా, అంటే మనం పాస్తాలో యాడ్ చేసినప్పుడు కరకరలాడేలాగా వేపుకోవాలి. ఇలా బాగా వేగిపోయిన తర్వాత అందులో మనకి టేస్ట్కి తగినంత పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకుని వాటిని కలిసేలాగా వేపుకోవాలి. దాని తర్వాత మన టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుని దాన్ని కూడా మొత్తం మిక్స్ అయ్యేలాగా యాడ్ చేసుకుని టాస్ చేసుకోవాలి. ఇలా మొత్తం మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్చర్ అంతా ఒక ప్లేట్లోకి తీసుకుని సేమ్ అదే బండిని స్టవ్ ఆన్ చేసి గీ లేదా బటర్ని యాడ్ చేసుకోవాలి. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ కానీ బటర్ కానీ యాడ్ చేసుకుని అది కొంచెం కాగే వరకు చూడాలి. వన్స్ అది హీట్ అయిన తర్వాత మెంబర్స్ని బట్టి క్వాంటిటీ అనేది డిసైడ్ చేసుకుని నేనైతే 3 స్కూప్స్ ఆఫ్ మైదాని యాడ్ చేశాను. ఇలా మైదాని యాడ్ చేసి సిమ్లో పెట్టుకుని ఫుల్గా మిక్స్ అయ్యే గీ అండ్ మైదా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలపాలి. మంచి రెడ్డిష్ షేడ్ వచ్చే వరకు దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ గీ సరిపోతే కొంచెం మధ్యలో గీని యాడ్ చేసుకోవచ్చు. ఇలా మంచిగా పేస్ట్ లాగా అయిపోయి మంచి మిక్స్చర్ స్ట్రక్చర్ అండ్ స్మెల్ వస్తున్న ఆ టైంలో ఒక స్మాల్ గ్లాస్ ఆఫ్ మిల్క్ని అయితే యాడ్ చేసుకోవాలి. అది మొత్తం ఉండలు లేకుండా వేపుకోవడానికి. విస్కర్తో బాగా మిక్స్ చేసుకుంటే ఉండలు లేకుండా మంచిగా మిక్స్ అవుతుంది. సో అలా మిల్క్ సరిపోకపోతే మళ్ళీ మిల్క్ని అంతా యాడ్ చేసుకుంటూ ఉంటే ఎంత మిల్క్ కావాలి అనేది అంత మిల్క్ వరకు యాడ్ చేసుకుంటూ మంచిగా తిప్పుకుంటూ ఉండాలి.
అలా ఉండలు చుట్టకుండా మంచిగా విస్కర్తో మొత్తం నీట్గా అయితే ఫుల్ తీసుకుని మిగతా మిల్క్ని మొత్తం మంచి టెక్స్చర్ వచ్చే వరకు మిల్క్ని అంతా యాడ్ చేసుకోవాలి. పచ్చిపాలు కావాలంటే పచ్చిపాలను యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కాగబెట్టిన పాలనైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం మిల్క్ యాడ్ చేసుకుని విస్కర్తో బాగా మిక్స్ చేసుకుని ఉండలు లేకుండా ఫుల్గా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు అయితే అది మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. వన్స్ అలా క్రీమీ టెక్స్చర్, ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ సరిపోకపోతే కొంచెం మిల్క్ లేదా వాటర్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. అలా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అలా విస్కర్తో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. వన్స్ అలా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేసిన తర్వాత మీకు కావాల్సినంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొంచెం ఈ ప్రాసెస్ అనేది మొత్తం అంతా ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టే చేసుకోవాలి. వన్స్ ఆ క్రీమీ కన్సిస్టెన్సీని వచ్చేసిన తర్వాత పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి, మీకు టేస్ట్కి మీ స్పైసీకి సంబంధించిన వరకు. దాని తర్వాత చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవాలి. ఇది కూడా మీకు స్పైసీనెస్ ఎంతైతే కావాలో అంతవరకు యాడ్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ మిక్స్డ్ హర్బ్స్, ఇవన్నీ మనకి ఇప్పుడు ప్రజెంట్ సూపర్ మార్కెట్స్లో దొరికేస్తున్నాయి. సాల్ట్ యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు. మనం ఆల్రెడీ వెజిటేబుల్స్లో యాడ్ చేసాం కాబట్టి ఎక్కువ యాడ్ చేయకండి, కొంచెం యాడ్ చేసుకోండి. వన్స్ దాని తర్వాత మిక్స్డ్ హర్బ్స్ అనేవి యాడ్ చేసుకోండి. అండ్ పాస్తా మిక్స్ అనేది మనకి ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్లో వచ్చింది, మీరు కావాలంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆప్షనల్ ఇది. ఇలా ఆ పౌడర్స్ అన్నీ ఈ మిక్సర్లో కన్సిస్టెన్సీ వరకు మనకి వచ్చేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. వన్స్ మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఉడకపెట్టుకున్న పాస్తా, ఇది ఎలా ఉడకపెట్టుకోవాలంటే ఒక బౌల్లో హాట్ వాటర్ని బాగా అందులో కొంచెం ఆయిల్ అండ్ సాల్ట్ వేసి బాగా మరిగిన తర్వాత ఇవి వేసేయాలి. వేసిన తర్వాత 50% ఆఫ్ దట్ ఉడికిపోయిన తర్వాత వాటిని ఈ జల్లెడలోకి తీసుకుని కోల్డ్ వాటర్ పోస్తే ఇలా అతుక్కోకుండా మంచిగా వస్తాయి అన్నమాట. ఇలా ఉడకపెట్టుకున్న పాస్తాని, ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ ఉంటాయి, మీకు కావాల్సింది యూజ్ చేసుకోవచ్చు. ఇలా పాస్తాని యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి. వన్స్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏవైతే వెజిటేబుల్స్ పక్కన పెట్టుకున్నామో ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు పెప్పర్ పౌడర్ కానీ చిల్లీ ఫ్లేక్స్ కానీ ఏమన్నా సరిపోలేదు అనిపిస్తే మీరు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా వన్స్ మొత్తం అయిపోయిందన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మీరు ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవచ్చు. అండ్ లాస్ట్ ఎవరికైనా ఆప్షనల్గా చీజ్ వేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలా చీజ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. లేదు మాకు అది వద్దు, రెస్టారెంట్ స్టైల్ కావాలి అన్న వాళ్ళు ఇలా చీజ్ యాడ్ చేసుకోవచ్చు. లేదా చీజ్ యాడ్ చేసుకోకుండానే మీరు బౌల్లోకి తీసేసుకోవచ్చు. క్రీమీ అండ్ చీజీ టెక్స్చర్ రావాలి అన్నప్పుడు
చీజ్ అయితే యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ అయితే మనకు వస్తుందన్నమాట. ఇలా చీజ్ యాడ్ చేసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలి. చీజ్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చీజ్ ఉంటుంది, మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలాంటి క్రీమీ స్ట్రక్చర్ వచ్చేసిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవచ్చు. తీసుకుని మీరు మళ్ళీ చిల్లీ ఫ్లేక్స్తోని మిక్స్డ్ హర్బ్స్తోని గార్నిష్ పైన చేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.